హాయ్ అండి. మనం షేప్ బెల్ట్ పైకి ఖర్చు కనిపించకుండా ఎలా కుట్టుకోవాలి? ఈ విధంగా కుట్టుకుంటే మనకి బ్లౌజు చాలా నీట్‌గా ఉంటదండి. షేప్ బెల్ట్ పైకి ఖర్చు కనిపించింది అనుకోండి, ఆ ఖర్చు మనకు గుచ్చుకోవడం అట్లా ఇబ్బందికరంగా ఉంటదనమాట. చూడండి ఫస్టే అట్లా షేప్ బెల్ట్‌లో అలా కుట్టుకొని లైనింగ్ బ్లౌజ్ అనమాట ఇది. చూడండి ఫ్రంట్ పార్ట్ అలా తీసుకొని మనం పైన వేసుకునే క్లాత్ ఫస్ట్ అట్లా పెట్టి కుట్టుకోవాలండి. కింద టక్స్ వేసుకుంటాం కదండి, ఆ టక్స్ని లోపలికి మడుచుకొని పెద్ద టక్స్ వేసుకుంటాం కదండి సెంటర్ పాయింట్లో, అది పైకి మడుచుకొని కుట్టుకోవాలన్నమాట. లేదంటే ఆ టక్స్ ఈ షేప్ బెల్ట్ కింద పడిపోద్ది. చూడండి దాన్ని అలా రౌండ్గా చుట్టేసుకొని ఈ కింద పార్ట్ ఉంది కదండి షేప్ బెల్ట్, దాన్ని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. లైక్ కొడితేనే అందరికీ వెళ్తుందంటండి వీడియో. ప్లీజ్ లైక్ కొట్టండి, సపోర్ట్ చేయండి. చూడండి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకు అసలు పైకి ఖర్చు అనేది కనిపించదు. మనకి బ్లౌజ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి. కొన్ని క్లాత్లు ఏంటంటే పైకి ఖర్చు ఇట్లా డాట్స్ పెట్టుకోవాలండి. డాట్స్ పెట్టుకుంటే ఏంటంటే మనకి మెలిదిరక్కోకుండా నీట్గా వస్తుంది. కొన్ని క్లాతులు గుచ్చుకుంటాయండి పైకి ఖర్చు ఉంటే. కొన్ని క్లాతులు అయితే మెత్తగానే ఉంటాయి. గుచ్చుకునే క్లాతులకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట మనకు పైకి ఖర్చు ఉంటే. ఇట్లా అయితే పైకి ఖర్చు ఉండదు. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు మనం దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఆ పైన ఇట్లా ఒక కుట్టేసుకోవాలండి. అప్పుడు మనకి ఫోల్డింగు నీట్గా ఉంటుంది అన్నమాట. చూడండి ఇందాక కుట్టింది పై క్లాత్ అనమాట. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్టు ఈ క్లాత్ పైన పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకుంటాం అనమాట. అంటే రెండు రకాలుగా మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనే విధంగా నేను చూపిస్తున్నాను. చూడండి ఆ సెంటర్ పాయింట్లో మనం టక్స్లు వేసుకున్నాం కదా, ఆ టక్స్ అనేది మనం పైకి మడిచి ఆ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. అంటే ఇందాక నేను కుట్టింది లైనింగ్ పార్ట్ అనమాట, పై పార్ట్ ఉండే విధంగా ఇందాక. ఇప్పుడేమో ఇన్నర్ సైడ్ పెట్టి కుట్టాను అనమాట. ఆ ఇన్నర్ సైడ్ పెట్టి కుట్టచ్చు, లేదంటే ఆ సైడ్ ఏ సైడ్ అయినా మీకు ఈజీగానే ఉంటుంది అనేది అర్థం అవడం కోసం రెండు విధాలుగా స్టిచ్చింగ్ చేసింది చూపిస్తున్నాను. ఇలా డాట్స్ పెట్టుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది మెలిదిరగకుండా షేప్ బెల్ట్ నీట్గా వస్తుందండి. ఎంతో ఈజీగా చక్కగా మనకి పైకి ఖర్చు కనిపించుకోకుండా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. సేమ్ దీనికి కూడా ఆ పైన మనం కుట్టేసుకుంటే ఫోల్డింగ్ అదంతా చాలా నీట్గా వస్తుంది అన్నమాట. చూసారా మనకి ఖర్చు కనిపించుకోండి ఎంత నీట్గా ఉందో. ఇది మనం ఉక్సులు పట్టి వైపు అండి. ఇట్లా క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఫ్రంట్ పార్టు ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు నీట్గా వస్తుంది అనమాట. రెండు పార్టులకి అలా కొంచెం క్రాస్గా కట్ చేసుకోండి.